గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో మాకు అన్యాయం జరిగిందని మనతోని కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి? అసలు ఏమైంది అసలు? నా పేరు రాజు. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో డైరెక్ట్‌గా క్వాలిఫై అయ్యాను. నేను స్పోర్ట్స్‌లో సీనియర్ నేషనల్స్ ఆడున్నాను. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఒకటి ప్రెస్ నోట్ ఇచ్చారు టీజీపీఎస్సీ వాళ్ళు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాకున్నా కానీ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని వాళ్ళ పేర్లు చెప్పి ఒక 33 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చుకున్నారు. కానీ మేము నిజంగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సగమే ఉన్నారు. సగం మంది యూనివర్సిటీ ఇంకా ఇతరతర గేమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. జెన్యున్గా మేము ఆడి సీనియర్ నేషనల్ ఫామ్ 2లో అంటే మాది ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది. మేము ఆడి క్వాలిఫై ఉన్న వాళ్ళని పిలవకుండా ఏదో ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళనే పిలుస్తున్నామని చెప్పి వాళ్ళు క్వాలిఫై కాకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. దీంట్లో ఏదో మాకు అనుమానాలు దారితీస్తున్నాయి. ఇంకా ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్లో ఓన్లీ కొన్ని 29 గేమ్సే మెన్షన్ చేసి ఉన్నాయి రిజర్వేషన్ అంటే వీటికే ఇవ్వాలని. అవే కాకుండా వేరే అసలు దాంట్లో లేని గేమ్స్ వాళ్ళని పిలిచి ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేసి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా బయట ఒక వాదన మాకు వినిపిస్తుంది. నేషనల్తో పోలిస్తే ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళు ఆడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు అనుకోవచ్చు కదా. ప్రాధాన్యత క్రమం ఉంటుందండి. జీవో నెంబర్ 74 అని ఒకటి ఉంటుంది. ఒలింపిక్స్ నుంచి డిస్ట్రిక్ట్ మీట్ వరకు ఉంటుంది. కాకపోతే మినిమం అంటే చదువులో కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసి ఉండాలి. మినిమం 30%, 40% అని ఒక క్రైటీరియా ఉంది. అది క్వాలిఫై అయిన తర్వాత నేను స్పోర్ట్స్ మెరిటోరియస్ చూస్తాడు. అప్పుడు మళ్ళీ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు చూడరు. ఏదైతే నువ్వు స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ ఆడితే నేను ఫస్ట్ పిలుస్తారు, తర్వాత నేషనల్స్ ఆడితే సెకండ్ పిలుస్తారు. కానీ క్వాలిఫై కాకుండా వాళ్ళని తీసుకురారు. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఆడినా, నేను ఒలింపిక్స్లో మెడల్ కొట్టినా, నేను ఉట్టిగా అప్లై చేసుకుంటే నాకు ఉద్యోగం ఇయ్యరు. మినిమం నేను దాంట్లో కొద్దిగా గొప్ప స్కోర్ క్వాలిఫైయింగ్ నేచర్ వరకు అయితే నేను వచ్చి ఉండాలి. కానీ అలా రాకుండా కూడా కనీసం వాళ్ళకు ఒక 10 మార్కులు వచ్చినాయో రాలేదో కూడా తెలియదు. వాళ్ళను ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇంటర్నేషనల్ అని చెప్పి వీళ్ళు తీసుకొస్తారు. కాకపోతే వాళ్ళు ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్స్ లేరు. మేము ఆల్రెడీ చూసినాం, అవన్నీ ఎంక్వైరీ చేసినాం. చాలామంది ఇట్లా గేమ్ దాంట్లో ఈవెంట్ లేని వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేసుకొని పోతారు. దీనిపైన మాకు అన్యాయం జరుగుతుంది. దేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ సీక్వెన్స్ ఇదే ఉంటుంది. ఇంటర్నేషనల్ వాళ్ళు క్వాలిఫై ఉన్న వాళ్ళని, అది కూడా ఇంటర్నేషనల్ వాళ్ళు, నేషనల్ సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్, మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు, ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమం ఉంటుంది. ఈ విధంగా తీస్తారు తప్ప ప్రత్యేకించి వీళ్ళనే స్పోర్ట్స్మెన్గా చిత్రీకరించే ప్రయత్నం ఇది జరుగుతుంది. కాకపోతే అది కూడా కాదు, వాళ్ళ ఇంటెన్షన్ లోపల ఏదో ఉందనేది మాకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఆఫీసర్ ఏమన్నా కలిసిరా? దీనికి మేము టీజీపీఎస్సీ ఆఫీస్కి అయినాం. ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇట్లా ప్రిలిమ్స్ లోపలికి మేము సార్ని కలుస్తామంటే సార్ని కలవడానికి లేదు, అసలు మేము కలవనీయమని చెప్పి డైరెక్ట్ వాళ్ళు ముందటున్న పోలీసులు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. మేము టీజీపీఎస్సీ కమిటీకి ఒకటే చెప్తున్నాం. గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. మేము ఒకవైపు చదువుతూ ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. మేము క్వాలిఫై అయినామంటే ఆషామాషి ముచ్చట కాదు. ఇప్పుడు చాలా తక్కువ క్వాలిఫైర్, దాంట్లో మేము ఉన్నాం. మీరు మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా అసలు వాళ్ళు క్వాలిఫై ఎగ్జామ్లో జస్ట్ వాళ్ళు మెన్షన్ చేసింది ఇంటర్నేషనల్ ఆడినామని రాసిర్రు కనుక వాళ్ళని పిలుస్తున్నామని అంటున్నారు. ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం గేమ్స్ ఆడారు ఏమైనా క్లియర్ కట్ దాంట్లో మెన్షన్ చేశారు? క్లియర్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో మాత్రం ఏం మెన్షన్ చేయలేదు. మేము అఫీషియల్గా ఆ రోజు ముందు వెళ్ళి బయట 33 మందిలో కొంతమందిని అడిగి తెలుసుకుంటే వాళ్ళు దాంట్లో కొంతమంది యూనివర్సిటీ ఆడినామని, కొంతమంది ఇంకో అసలు లేని గేమ్లో ఆడినామని చెప్తున్నారు. సో మాకు దీంట్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకుందామనే ప్రయత్నం జరుగుతుంది అనేది మాకు ఒక అనుమానం అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా 4 పోస్టులు 2 జోన్లలో, అటు 2 ఇటు 2 పోస్టులు, ఎంపీడీఓ డిఎస్పీ ఇక్కడ, ఎంపీడీఓ డిఎస్పీ అక్కడ ఉన్నాయి. దీన్ని అమ్మే ప్రయత్నం జరుగుతుంది అనేది మాత్రం మాకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక వెంటనే టీజీపీఎస్సీ యాజమాన్యం కల్పించుకొని, బోర్డు వాళ్ళు కల్పించుకొని స్పోర్ట్స్గా నిజంగా అర్హులు ఎవరున్నారో, క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలిపించండి. ఇంకా మీకు సరిపోకపోతే నిజంగానే దానికి ప్రాధాన్యత క్రమంలో అంతకంటే కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకొచ్చి 1:50 పెడతారా, ఎంత పెడతారో దాని ప్రకారం పెట్టండి. అంతేగాని అసలు లేని వాళ్ళని, మీకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది పూర్తిగా అసమంజసం. ఇది మేము స్పోర్ట్స్లో స్పెషలిస్ట్. నేను సైక్లింగ్లో అండి, సైక్లింగ్ సీనియర్ నేషనల్స్ ఆడాను నేను. 1:50 ప్రకారం అన్నారు కదా, 1:50 ప్రకారం కూడా ఇక్కడ పిలవలేదని మీకు ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించి 1:50 కూడా పిలవలేదన్నమాట. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏమైందంటే 4 పోస్టులు ఉన్నాయన్నమాట. 2 డిఎస్పీ ఉన్నాయి, 2 ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి. సో ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి, ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళని తీశారు, 36 మందిని తీశారనమాట. అయితే మేమేమంటున్నాము, వాళ్ళని తీశారు, ఓకే, వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ఇంకా మాకు ఫామ్ 2 ఇవ్వండి. మాకు ఫామ్ 2 ఇస్తే నేషనల్స్ ఆడిన వాళ్ళు మేమందరం ఎవరైతే ఉన్నామో చాలా ఏళ్ళ నుండి మేము ఈ స్పోర్ట్స్లో ఉండి ఒక గత 10 సంవత్సరాల నుండిగా అన్నీ చాలా వదిలేసుకొని మేము చాలా సాక్రిఫైస్ చేసి ఉన్నాం అనమాట. ఇందులో మాకు అవకాశం కల్పిపోతే ఎట్లా? కనీసం మీరు ఇప్పుడు మేము సీనియర్ నేషనల్స్, తర్వాత యూత్ అవన్నీ చాలా కష్టపడి ఆడటం జరిగింది. సో కాబట్టి మాకు ఫామ్ 2 అనేది మీరు ఇస్తే మేము ఎలిజిబుల్ అవుతాము.
ఓకే, మాకు ఎలిజిబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మేము కూడా స్పోర్ట్స్ కోటాకి ఎలిజిబుల్ అవుతాం. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి? ఎంతమంది ఈ స్పోర్ట్స్ కోటాలో ఆస్పిరెంట్లు ఎంతమంది ఉన్నారు? స్పోర్ట్స్ కోటాలో యాస్పిరెంట్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మనకి ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో నువ్వు స్పోర్ట్స్ ఉందా అని చెప్పేసి, రిజర్వేషన్ ఉందా అంటే ఎస్ అని చెప్పేసి పెట్టినాం. పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ ఒకటే అని మెన్షన్ చేయలేదు. ఇంటర్నేషనల్ మెన్షన్ చేయకుండా నువ్వు నేషనల్స్ వాళ్ళని యూనివర్సిటీ వాళ్ళని కూడా తీసుకున్నారనమాట. అదేదో మాకు ముందే ఫస్టే మరి ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇస్తామని చెప్తే మేము ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళం కాదు కదా. దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, మాకు డిఎస్పీ పోస్ట్ ఉన్నాయి వస్తుంది అని చెప్పేసి. సో మేము అప్లై చేసుకునే వాళ్ళం కాదు, మాకు ముందే చెప్తే ఆగిపోయే వాళ్ళం. ఇప్పుడు మాకు ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటే అండి, మాకు కూడా ఫామ్ 2 అనేది ఇవ్వాలి. ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉంటాయి ఇందులో. దాని గురించి కమిషన్కి అవగాహన లేకపోవచ్చు. మాలాంటి వాళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడి చర్చలు జరిపించి మాకు మంచి ఒక వే అనేది చూపించాలి. మేమేమంటున్నాం, మేము కూడా ఎగ్జామ్ రాస్తాం, మాకు కూడా క్వాలిఫైయింగ్ పెట్టారు. స్పోర్ట్స్ కోటా అంటే ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీయే. మాకు కూడా ఖచ్చితంగా 40% పెట్టినారనమాట. అంటే నాకు ప్రతి పేపర్లో 60 మార్కులు ఖచ్చితంగా రావాలి. అంటే మేము స్పోర్ట్స్ ఆడాలి, తర్వాత మేము ఇక్కడ చదవాలి. 60 మార్కులు ఎట్లా వస్తాయండి? 60 మార్కులు అనేది ఖచ్చితంగా మళ్ళదంట క్వాలిఫై కాకపోతే అందులో ఇవి ఓపెన్ కేటగిరీ వెళ్ళిపోతాయంట పోస్టులు, ఈ 4 పోస్టులు అనేది. మాకు అన్యాయం జరుగుతున్నట్టే కదా. దయచేసి మాకు ఇట్లాంటివి ఆపేసి మాకు మంచిగా మెరిట్ ఉన్న ఎవరైతే మెరిట్ తీసుకోండి కరెక్టే, కానీ ఫామ్ 2లో కూడా అలో చేయమండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా జరుగుతున్న కుట్ర ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై కాకుండా అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అవగాహన లేకుండా ఓన్లీ గేమ్స్ ఆడి వేరే ఇతరత్ర వృత్తులు చేసుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాయించడం వల్ల జరిగే అన్యాయం ఏంటంటే, వాళ్ళు మెయిన్స్లో 40% స్కోర్ చేయలేరు. దానివల్ల ఏమైంది, ఈ పోస్టులను ఏం చేస్తారు, వాళ్ళు జనరల్ కోటా కన్వర్ట్ చేస్తారు. ఈ విధంగా స్పోర్ట్స్ కోటా విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బ్యాలెన్స్ చేసిన వాళ్ళని అవసరమైతే స్పోర్ట్స్ కోటా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 33,000 మంది తీసారు, దాంట్లో దగ్గర 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటారు, వాళ్ళని తీసుకోండి. లేదు ఇంకా మీకు ఇంకా తక్కువ పడుతుంది, ఇంకా వాళ్ళ స్కోర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, వాళ్ళని తీసుకోండి. క్వాలిఫై యూనివర్సిటీ ఆడిన వాళ్ళని, నేషనల్స్ ఆడిన వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మీకు 40% వచ్చి అప్పుడు ప్రియారిటీ చూడండి. అసలు యాక్చువల్గా ఈ ప్రియారిటీ అనేది ఇప్పుడు ప్రిలిమ్స్లో చూడరు, నువ్వు ఇంటర్నేషనల్ నేషనల్ అని ఇప్పుడు చూడరు, మెయిన్స్లో చూస్తారు. కానీ వీళ్ళు కొత్తగా దేశంలో లేని విధంగా కొత్తగా తీసుకొచ్చి ప్రిలిమ్స్లోనే నువ్వు ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళని పిలుస్తా, నేను వీళ్ళని విలువ అనేది ఒక కొత్త ధోరణి. దీంట్లో ఏదో అవకతవకలు అయితే జరుగుతున్నాయని స్పష్టంగా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధిగా, ట్రాన్స్పరెన్సీగా ఈ వ్యవహారాన్ని నడిపించి ఏదైతే గ్రూప్ ఫామ్ 2, ఫామ్ 3 వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మీకు జెన్యున్గా మెయిన్స్ రాసిన తర్వాత మీరు తీయండి. దాంట్లో మెరిట్ ఏది ఉంటే అది తీయండి తప్ప మీరు కావాలని ఈ ఉద్యోగాలను జనరల్ కోటాకు మార్చడానికి ఒక దురుద్దేశం తోటి చేస్తున్న కుట్ర అని మేము భావిస్తున్నాం. కాబట్టి మా పోస్టులను ఈ విధంగా జరగడం మేము ఒప్పుకోం, కోర్టులకైనా వెళ్తాం. కాబట్టి వీలైనంత తొందరగా అధికారులు కూడా స్పందించాలి. అంటే ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో 4 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా దానిపై ఈ కుట్ర జరుగుతుందని చెప్పేసి తర్వాత ఫామ్ 2, ఫామ్ 3 ప్రకారం కూడా మమ్మల్ని పిలవాలని, ఇంటర్నేషనల్ కాకుండా నేషనల్ వైడ్ కూడా మేము దేశం కోసం ఆడాము, సో మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పటికైనా టీజీపీఎస్సీ జోక్యం చేసుకొని దీంట్లో అవకతవకలు జరగకుండా ఈ 4 పోస్టులకు సంబంధించి మాకు న్యాయం జరిగే విధంగా టీజీపీఎస్సీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక నిరుద్యోగ యువత కోరుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుండి.